హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈవినింగ్ ఏదైనా ఒక మంచి స్నాక్ లా అయినా లేదా ఫ్యామిలీకి వీకెండ్ ఎప్పుడైనా స్పెషల్ గా ఏమైనా డిష్ చేసి పెట్టాలి అనుకున్నా సరే చాలా సింపుల్ గా చేసే ఐటమ్ చికెన్ పకోడా. చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది ఫ్రై చేస్తుంటే వచ్చే స్మెల్ కి కిచెన్ లోకి వచ్చి వేసింది వేసినట్లే తినేస్తూ ఉంటారు. సో మా వాళ్ళకి నేను చికెన్ పకోడా ఎలా చేసి పెట్టానో చూసేద్దాం. ఇది 1 kg చికెన్. దీన్ని వాటర్లో ఒక 4 times బాగా క్లీన్ చేసి మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేశాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoons కారం, 2 స్పూన్స్ సాల్ట్ మీ టేస్ట్ బట్టి వేసుకోండి. నెక్స్ట్ జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, గరం మసాలా 2 స్పూన్స్, 3 స్పూన్స్ శనగపిండి, ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేశాను, మీడియం సైజ్ లెమన్. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. చికెన్ ఆల్రెడీ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మనం వేసిన మసాలాలు, ఈ పౌడర్స్ అంతా కలిసేలాగా కలుపుతూ ఉన్నాను. ఇలా కలుపుతూ వాటర్ సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ కలిపాను. ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కువైందనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది. అప్పుడు చికెన్ పకోడా అంతా ఆయిలీగా ఉండి అసలు మనం తినలేము. సో ఎప్పుడైనా సరే ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా నేను చెప్పినట్లు కొంచెం వేస్తూ కలపండి. అప్పుడు మీకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చికెన్ పకోడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ చికెన్ పకోడాలో కొంచెం క్యాష్యూ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను కొన్ని క్యాష్యూ కూడా యాడ్ చేశాను. అలాగే మనం వేసిన మసాలాలు, ఈ పౌడర్స్ అన్ని బాగా పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఇలా ఎంత బాగా కలిపితే ఆ ముక్కలకి అంత బాగా మసాలా అవన్నీ కూడా పడతాయి. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఒక 5 to 10 minutes బాగా కలిపి మనం ఫ్రిడ్జ్ లో ఒక 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ పకోడా ఫ్రై ప్రాసెస్ చూసేద్దాం. ఒక కడాయి తీసుకుని అందులో చికెన్ పీసెస్ మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ని మనం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఆల్రెడీ 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వేయాలి. చికెన్ పీసెస్ అనేవి కడాయిలో మరీ ఎక్కువ వేయకూడదు. అలా వేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి ఆ మసాలా అంతా ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి తక్కువ వేసుకోవడమే బెటర్. అలానే చికెన్ వేసిన వెంటనే కలపకూడదు. ఒక 2-3 minutes అలా చికెన్ ని వేగనివ్వాలి. లేదంటే దానికి పట్టిన మసాలాలన్నీ కూడా మళ్ళీ ఊడిపోతాయి. చికెన్ పకోడాకి మ్యారినేషన్ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో దాన్ని ఫ్రై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై ప్రాసెస్ అనేది మనం కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఊరికే కలిపేస్తూ ఉంటే ఆ చికెన్ పకోడా అంతా ఊడిపోయి అంత టేస్ట్ అనిపించదు, మసాలా అంతా పోయి. చూసారా, ఆయిల్ బబుల్స్ గా రావడం కొంచెం తగ్గింది, అంటే చికెన్ వేగినట్లే. అందుకే నేను కొంచెం కలిపాను. ఇలా చికెన్ పకోడా కాబట్టి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. అందుకే నేను ఇంకా కొంచెం సేపు ఉంచుతున్నాను. ఎలా అయిందో చెక్ చేసుకుంటున్నాను. ఇది నేను సెకండ్ టైం వేసింది, ఆల్రెడీ ఫస్ట్ టైం వేసింది మా వాళ్ళు తినేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే చికెన్ పకోడా మీడియంలో వేసుకోవడం బెటర్. హైలో పెడితే మళ్ళీ పైనంతా కాలిపోతుంది, లోపలేమో ఉడకదు. కాబట్టి మీడియంలో పెట్టుకుని మంచిగా వేయించాలి. పక్కన స్టవ్ మీద ప్లేట్ చూసారా, మా వాళ్ళు ఆల్రెడీ వచ్చి కొంచెం తినేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం ఫ్రై చేసింది. టేస్ట్ మాత్రం చాలా సూపర్ వచ్చింది. మంచిగా క్రిస్పీగా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. ఈ పకోడా స్మెల్ ఏమో గానీ మా వాళ్ళు కిచెన్ లోనే ఉన్నారు. ఇంకా చూసారా, పకోడా మంచిగా వేగిపోయింది. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో నేనేం ఫుడ్ కలర్ వేయలేదు, కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అందుకే అంత మంచి కలర్ వచ్చింది. సో ఇలా యూజ్ చేయడం బెటరు, ఆ ఫుడ్ కలర్ యూజ్ చేసి అన్హెల్తీగా తినడం కంటే. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ రాకుండా నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్నప్పుడు అందులోంచి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా పడిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఒక ప్లేట్లో టిష్యూ పెట్టి ఆ టిష్యూ మీద ఇవన్నీ వేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా ఆ టిష్యూ కూడా పీల్చేస్తుంది కదా. అలా నేను పల్లి ఆయిల్ యూజ్ చేశాను. ఇదైతే పకోడా చాలా బాగా టేస్ట్ గా ఉంటుంది. లేదంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారా పకోడా ఎంత బాగా వచ్చిందో. అది నేను సెకండ్ టైం వేసింది, ఫస్ట్ టైం వేసింది ఆల్రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్ లో నేను మిగతా చికెన్ ని కూడా మంచిగా ఫ్రై చేసేసాను. నెక్స్ట్ పీసెస్ అన్ని అయిపోయాక ఆ మిగిలిన మసాలాలోనే కొంచెం ఎక్కువగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇలా స్లిట్స్ గా కట్ చేసుకుని వేసి ఈ మసాలా పట్టేలాగా కలిపేశాను మొత్తం. ఇది వీకెండ్ నేను మా వాళ్ళకి పప్పన్నంలోకి సైడ్ డిష్ గా చేశాను. అది హాట్ గా కావాలి కాబట్టి మళ్ళీ మొత్తం ఒకసారి కడాయిలో వేసి వేడి చేస్తున్నాను.
నెక్స్ట్ పకోడా మొత్తం కొంచెం వేడవ్వంగానే ఇంకా తీసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ చికెన్ పకోడా. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, అవి కూడా ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడాలో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఇలా ఆనియన్ అండ్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా నేను మా వాళ్ళకి పప్పన్నంలోకి ఇది సైడ్ డిష్ గా చేశానని. సో పాలకూర పప్పు, రైస్ విత్ చికెన్ పకోడా అన్నమాట మా వీకెండ్ స్పెషల్. నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేయండి చికెన్ పకోడాని, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేస్తుంది. ఈ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది, లేదా ఈవినింగ్ స్నాక్ లా చేసుకుని తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.